సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ M17e 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అఫీషియల్‌గా. ఈ స్మార్ట్ ఫోన్ మీరు అమెజాన్‌లోకి వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు M సిరీస్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మంచి స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చింది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గ్యాలక్సీ M17e 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ ఇయాల 17 మార్చ్ వాడు లాంచ్ అయిపోయింది. 120 రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ ప్రాసెసర్, 6000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తది. బాగుంది. హైలైట్‌లో చూసుకుంటే అవే ఉన్నాయి. 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. 6000 మిల్లీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అండ్ డస్ట్ అండ్ ఫ్లాష్ రెసిస్టెన్స్, సర్కిల్ సైజ్ ఫీచర్స్, ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 6 ఓఎస్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు వస్తుంది. సో, నా ఒపీనియన్‌లో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందనుకుంటున్నాను. పెద్ద బ్యాటరీ వస్తుంది. ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి అయితే 2 డేస్ వచ్చేస్తది. హెవీ యూజర్‌కి అయితే మాత్రమే 1 ఫుల్ డే అయితే వస్తది. సరే ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్‌లో నేను రికార్డింగ్ చేసిన సామ్సంగ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే ఇన్ఫర్మేషన్ లేదు ప్రైస్ గురించి గానీ, నేను చెక్ చేసినప్పుడు మాత్రం సామ్సంగ్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఫ్లిప్‌కార్ట్‌ల లిస్టింగ్ అయిందనమాట. సో, ఇక్కడ లిస్టింగ్స్‌లో చూసుకోవచ్చు సామ్సంగ్ గ్యాలక్సీ M17e అనేసి కొన్ని వేరే యూట్యూబర్‌లో చూసిన ఆఫర్స్ కలుపుకుంటే గిట్లా 13,000, 12,000 అనేసి అయితే అంటుర్రు. సో, దాని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలవదు. లాంచ్ అయ్యే టైంకి అయితే మాత్రం ప్రైస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంటే ఇక్కడ కరెంట్‌లీ అన్‌అవైలబుల్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో వస్తుంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ అండ్ ఇక్కడ ఇది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది భయ్. సో, ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం నాకు డీసెంట్ ఓకే అనిపించింది. మంచి ప్రైస్‌తో పాటు వచ్చింది అండ్ సామ్సంగ్ వాళ్ళ ఫీచర్స్ అయితే నాకు బాగా అనిపించినాయి. ఓఎస్ అయితే 6 ఇయర్స్ ఇస్తారు. లాంగ్ డ్యూరేషన్ ఎవరైనా కావాలి అంటే గిట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ అనమాట అండ్ తీసుకుంటారా? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. వీడియో యూస్‌ఫుల్ అయిందంటే గిట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం యూస్‌ఫుల్ అయ్యే అవకాశం అయితుంది. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వచ్చేసరికి అయితే మీకు బాక్స్‌లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సో, చార్జర్ మీరు సెపరేట్‌గా తీసుకోవాల్సొస్తది. అండ్ స్పెసిఫికేషన్ చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా అంటే మొత్తం ఇక్కడ హైలైట్‌లో నేను చూపించిన 6300 ప్రాసెసర్ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ అదే ఉంది. ఆక్టోకోర్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 720p హెచ్‌డీ డిస్‌ప్లే ఎల్‌సీడీ అనమాట అవి. ఓకే. అండ్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఓఎస్ అయితే ఏం లేదు. 1080p 30 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. 10x దాకా డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చనమాట. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో, డీసెంట్‌గా ఉంది 2 టీబీ దాకా ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. ఒక సిమ్ కార్డ్ లేకపోతే ఒక ఎస్డీ కార్డ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 5జీకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టైప్ సి ఇంటర్ఫేస్‌తో పాటు వస్తుంది. యూఎస్‌బీ 2.0తో పాటు వస్తుంది. జీపీఎస్, గ్లోనస్, బైడిస్, గ్యాలక్సీ క్విజెస్‌తో పాటు వస్తుంది. 3 జాక్, బ్లూటూత్ వర్షన్ 5.3 వస్తుంది. వైఫై డైరెక్ట్ ఉంది అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. వీళ్ళది 1G5తో పాటు కూడా వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే మాత్రం యాక్సిలెరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జిరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. 8.1 థిక్‌నెస్ అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రమే వెయిట్ ఒక 10, 12 గ్రామ్స్ తగ్గించారు. 200 గ్రామ్స్‌కి అయితే వస్తుందన్నమాట. 6000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉన్నా సరే. బ్యాటరీ ఆబ్వియస్‌గా సామ్సంగ్ వాళ్ళ ఈ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు మేబీ 25 అవర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటది. ఇక్కడ సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పుడొస్తున్నాయంటే 31 జనవరి 2032 దాకా వ్యాలిడిటీ ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి. సో, 2032 దాకా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. మీకు టెన్షన్ లేకుండా. సో, అదొకటి చాలా మంచి విషయం అన్నమాట. సో, ఈ స్మార్ట్ ఫోన్ నాకైతే మాత్రమే జెన్యూన్‌గా చెప్తున్నా గదా! మీకు తీసుకోమనేసైతే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఎవరు తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు అనంటే మాత్రమే ఇంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళకి తీసుకోవచ్చు. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్ ఉంటారు కదా! లైక్ ఓన్లీ సోషల్ మీడియా, యూపీఐ పేమెంట్స్, కాల్స్, కాన్వర్జేషన్స్‌కి కావాలి. పెద్ద బ్యాటరీ కావాలి. చానా రోజుల దాకా ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తా అన్న వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మీ డే టాస్క్‌లో కానీ బావుంటది. అండ్ మీరు గేమింగ్ ఆడడం కూడా మాత్రం బేసిక్ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ అయితే ఆడగలుగుతారు కానీ మిగతా అయితే ఇబ్బందే అనమాట అవి. నా ఒపీనియన్‌లో మాత్రం హెవీ గేమ్స్‌కి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కొన్ని 6300 ప్రాసెసర్ మంచిదే కానీ డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోనీకుంటా కానీ మిగతా గేమ్స్ అయితే ఆడుకోనీకుంటదనమాట. నా ఒపీనియన్‌లో మాత్రమే ఇంతకుముందు చెప్పిన ఎవరికైతే వాళ్ళకి తక్కువ బడ్జెట్‌లో వస్తుంది కాబట్టి తీసుకోమనేసి ఒక సలహా అయితే నేను ఇస్తాను. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, అరే ఇంకేమైనా అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయండి. రిప్లైకి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.